అన్నీ ఉన్న ఒక మనిషి, కాని నిద్రలేనివాడు. ఏమీ లేని ఒక మనిషి, కాని భయం లేనివాడు. ఈ ఇద్దరిలో అసలు ధనవంతుడెవరు? మనలో చాలామంది సంపాదించటం నేర్చుకున్నారు, కాపాడుకోవటం నేర్చుకున్నారు, కాని ప్రశాంతంగా జీవించటం మాత్రం నేర్చుకోలేదు. ఈరోజు మీరు వినబోయే కథ ఒక రాజు గురించి కాదు, మన గురించి. ఈ కథ చివరికి మీ హృదయం లోపల ఒక నిశ్శబ్దం కాగుతుంది. రాత్రి రాజమహల్ వెలుగులతో మెరిసిపోతుంది. ఖజానాగరి తలుపులు భారీగా ఉన్నాయి. అవి తెరిచినప్పుడు లోపల బంగారం కళ్లకు తాకేలా మెరిసింది. రాజు నెమ్మదిగా లోపలికి నడిచాడు. ఇది నా శ్రమఫలం అతననుకున్నాడు. కాని వెంటనే ఒక ఆలోచన. ఎవరైనా దొంగిలిస్తే? అతను రక్షకులను పిలిచాడు. ఈ రాత్రి రెట్టింపు కాపలా. అవును మహారాజా. రాజు తిరిగి తన గదికి వెళ్లాడు. కిటికీ బయట బాలి ఊరుతోంది. చిన్న శబ్దం వినిపించింది. అతని గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. దొంగలేనా? అతను ఖడ్గం పట్టుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత తెలుసుకున్నాడు, అది కేవలం గాలి. అతను మంచంపై కూర్చున్నాడు. నాకు అన్నీ ఉన్నాయి, కాని ఎందుకు నాకింత భయం? అతను చిన్నప్పుడు తండ్రి చెప్పిన మాట గుర్తుకొచ్చింది. రాజ్యాన్ని గెలుచుకోవడం సులభం, దాన్ని కాపాడుకోవడం కష్టం. కాని ఎవరూ చెప్పలేదు, దాన్ని కాపాడుకుంటూ మనసును కోల్పోవద్దని. ఆ రాత్రి కూడా అతనికి నిద్ర రాలేదు. మరుసటి రోజు రాజు తన మంత్రికి చెప్పాడు, నేను రాజ్యం నిజంగా సంతోషంగా ఉందో తెలుసుకోవాలి. అతను సాధారణ దుస్తులు ధరించాడు. ఒంటరిగా గ్రామానికి వెళ్లాడు. గ్రామంలో జీవితం సాదాసీదాగా ఉంది. పిల్లలు మట్టిలో ఆడుకుంటున్నారు. వాళ్ల నవ్వుల్లో భయం లేదు. ఒక వృద్ధ మహిళ కూరగాయలమ్ముతుంది. ఆమె ముఖంలో అలసట ఉంది, కాని ఆందోళన లేదు. రాజు ఆశ్చర్యపోయాడు. ఈవాళ రాత్రి వాళ్లు తలుపులు 2 సార్లు చెక్ చేయరేమో. అతను ముందుకు నడిచాడు. ఒక చెట్టు కింద ఒక బికారి ప్రశాంతంగా కూర్చున్నాడు. అతను ఆకాశాన్ని చూస్తూ చిరునవ్వుతో ఉన్నాడు. రాజు అడిగాడు, నీకు ఇల్లులేదా? లేదు. ధనం లేదా? లేదు. అయినా ఎందుకింత ప్రశాంతంగా ఉన్నావు? బికారి నెమ్మదిగా నవ్వాడు. మహాశయ, మీరు ఏదైనా కోల్పోయే భయంతో జీవిస్తున్నట్టున్నారు. రాజు ఒక్కసారిగా గమనించాడు. తన భయాన్ని ఒక అపరిచితుడు గుర్తించాడు. నువ్వెవరువు? నేను ఒకప్పుడు మీలాగే ఉన్నవాడిని. రాజు కూర్చున్నాడు. వివరంగా చెప్పు. నేను ఒకప్పుడు రాజసభలో మంత్రిని. శక్తి నా చేతుల్లో ఉండేది. నాకు బంగారం ఉండేది, సైన్యం ఉండేది, గౌరవం ఉండేది. కాని ఒక్క విషయం లేదు, శాంతి. ప్రతిరోజూ ఎవరో నన్ను ద్రోహం చేస్తారనే భయం, ఎవరైనా నా స్థానం తీసుకుంటారనే అనుమానం. ఒకరోజు కుట్ర జరిగింది. నేను అన్నీ కోల్పోయాను. రాజు శ్రద్ధగా విన్నాడు. మొదట్లో నేను బాధపడ్డాను, కాని కొన్ని రోజుల తర్వాత గ్రహించాను. నేను కోల్పోయింది పదవి, కాని దొరికింది స్వేచ్ఛ. బికారి రాజును నేరుగా చూశాడు. మహాశయ, ఈ రోజునుంచి నా రాజ్యం భయంతో నడవదు. ఖజానా తలుపులు బిగించడం కంటే ప్రజల మనస్సులు గెలుచుకోవడం ముఖ్యం. సంపద మనకోసం ఉండాలి, మనమే సంపద కోసం బానిసలు కాకూడదు. ఆ రోజునుంచి రాజు రాత్రిళ్లు తలుపులు చెక్ చేయలేదు. కొన్ని రోజులకు అతనికి ఎన్నాళ్ల తర్వాత మొదటిసారి ప్రశాంతంగా నిద్రొచ్చింది. ధనం ఉండటం తప్పు కాదు, కాని ధనం వల్ల భయం రావటం అది అసలు నష్టం. అసలు ధనం మనసు ప్రశాంతంగా ఉండటం. ఈ రాత్రి నిద్రబోయే ముందు మీరు మీకే ఒక ప్రశ్న అడగండి. మీరు సంపాదిస్తున్నది సంపదా లేక భయమా? ఈ కథ మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.